Hi friends, welcome to Market News. How are you all? Hope that all are doing well. Okay friends, today Nifty చూస్తే 22,399 అంటే -0.61% వద్ద నిలిచింది ఈరోజు. సెన్సెక్స్ చూస్తే 73,847 0.51% నెగిటివ్లో నడిచింది. బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఓకే 50,240 అంటే 0.54%. ఓకే 4% బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మార్కెట్ ముందు పెరిగి లాస్ట్లో తగ్గింది ఫ్రెండ్స్. ఓకే టారిఫ్స్ వల్ల అమెరికా టారిఫ్స్ వల్ల డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు మార్చుకుంటా ఉన్నాడు కాబట్టి ఇండియన్ మార్కెట్స్, వరల్డ్ మార్కెట్స్ అన్నీ, యూరోపియన్ మార్కెట్స్ అన్నీ డౌన్ అవుతూ ఉన్నాయి, అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నాయి రోజుకి. ఓకే పాజిటివ్లో ఉండింది మార్నింగ్ ఇండియన్ మార్కెట్, ఈవినింగ్ మధ్యాహ్నానికి నెగిటివ్లోకి వచ్చేసింది. ఓకే మిడ్ క్యాప్ 100 వచ్చి 0.51% మైనస్లో నడిచింది. ఓకే స్మాల్ క్యాప్ 100 0.86% నెగిటివ్లో నడిచింది. ఓకే ఇంకా ఇండియా విక్స్ వచ్చి 21.43 అంటే ఈరోజు +4.84% పెరిగింది. అంటే వాలటిలిటీ పెరిగింది. వాలటిలిటీ పెరిగితే ఇండియా విక్స్ పెరిగితే స్టాక్ మార్కెట్ డౌన్ అవుతుంది, ఇండియన్ విక్స్ తగ్గితే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. ఓకే అది ఫ్రెండ్స్, ఇక్కడ పెరిగింది ఈరోజు, అందుకు కొంచెం వాలటిలిటీ ఉండి మార్కెట్ తగ్గింది. విక్స్ పెరిగింది కాబట్టి మార్కెట్ తగ్గింది. ఓకే ఈరోజు ఇంకా రేపు హాలిడే ఫ్రెండ్స్, రేపు హాలిడే మార్కెట్స్కు. సెక్టార్స్ చూస్తే ఎఫ్ఎంసీజీ సెక్టార్ వచ్చి 1.78% పాజిటివ్లో నడిచింది ఈరోజు. కన్సంప్షన్ సెక్టార్ వచ్చి 0.66% ఓకే పాజిటివ్లో. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వచ్చి 0.23%. ఓకే పిఎస్యు బ్యాంక్ వచ్చి -2.52% నెగిటివ్లో ఇది నడిచింది. ఐటీ కానీ నెగిటివ్లోనే 2.19% నెగిటివ్లో ఐటీ. ఫార్మా కానీ నెగిటివ్లోనే ఉంది, -1.97%. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఎఫ్ఎంసీ సెక్టార్, కన్జంప్షన్ సెక్టార్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ పాజిటివ్లో నడిచింది. పిఎస్యు బ్యాంక్స్, ఐటీ, ఫార్మా నెగిటివ్లో నడిచింది. ఓకే ఇంకా టాప్ గెయినర్స్ చూస్తే ఈరోజు నిఫ్టీలో నెస్లే +3.05% పెరిగింది. నెస్లే. హెచ్యుఎల్ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ +2.65% పెరిగింది. ఓకే టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వచ్చి +1.87% పెరిగింది ఈరోజు. టైటన్ వచ్చి +1.66% పెరిగింది ఫ్రెండ్స్. టాప్ లూజర్స్ వచ్చి ఓకే విప్రో -4.29%, విప్రో. ఎస్బీఐ -3.43%. ఓకే ఎల్ఎన్టీ వచ్చి -3.38% నెగిటివ్లో. టెక్ మహీంద్రా వచ్చి -3.17% నెగిటివ్లో క్లోజ్ అయింది. ఓకే ఈ 4 స్టాక్స్ టాప్ లూజర్స్, టాప్ గెయినర్స్ ఇవి. టాప్ లూజర్స్ ఇవి. ఓకే గిఫ్ట్ నిఫ్టీ ఈవినింగ్ నేను చూస్తే ఈరోజు ఈవినింగ్ 0.78% నెగిటివ్లో ఉండింది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ 8 o'clock అనుకో, 7 PM, ఇప్పుడు 7 PM 7:30 అయిందిలేండి. 22,497 దగ్గర ఉంది ఇప్పుడు. అంటే +0.05% పాజిటివ్కు కన్వర్ట్ అయింది. అంటే మార్కెట్స్ వోల్టైల్గా ఉండే, అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నాయి. వరల్డ్ న్యూస్ మారిపోతూ ఉంది, టారిఫ్స్ న్యూస్ మారుతూ ఉంది. చైనా మీద యుఎస్ వేస్తే యుఎస్ మీద చైనా వేస్తూ ఉంది టారిఫ్స్. కెనడా కానీ ప్రకటించింది యుఎస్ మీద టారిఫ్స్, రెసిప్రోకల్ టారిఫ్స్. ఓకే
అందుకు మార్కెట్ వోల్టాలిటీ ఎక్కువ ఉంది, అప్ అండ్ డౌన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు పాజిటివ్ ఉంటే కాసేపటికి నెగిటివ్లో ఉంటా ఉంది. గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్లో ఉండింది ఈవినింగ్, ఇప్పుడు 7:30 నైట్కు ప్లస్ 0.05% పాజిటివ్కి వచ్చింది. ఓకే, డౌజోన్స్ ఫ్యూచర్స్ కానీ ఈవినింగ్ 5 o'clock చూస్తే -2.27% నెగిటివ్లో ఉంటే, ఇప్పుడు 7:30 నైట్ ఇప్పుడు చూస్తే ఓకే ప్లస్ 0.45% పెరిగింది డౌజోన్స్. ఓకే, బ్రెంట్ క్రూడ్ వచ్చి ఈరోజు $58.92, 58.60 కంటే తగ్గిపోయింది. 80 ఉన్నింది, 75 ఉన్నింది కొన్ని రోజుల్లో. ముందు 100కు పోయింది ఒక 1 year బ్యాక్. ఓకే, 100కు పోయింది, $100 తర్వాత 70కి వచ్చింది. ఇప్పుడు ఈరోజు -6.20% తగ్గి 58.92 దగ్గర ఉంది. ఓకే ఓకే, బ్రెంట్ క్రూడ్ తగ్గింది. USD INR అంటే INR రేటు, ఇండియా రూపీస్ రేటు ఈరోజు 86.69 రూపీస్ ఉంది డాలర్తో పోలిస్తే. 86.69 డాలర్తో పోలిస్తే $1 వచ్చి 86.69 ఈరోజు. ఓకే, FIDI డేటా ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ఈరోజు. నేను ఇప్పుడు వీడియో తీసేటప్పటికి FIDI డేటా రాలేదు. ఓకే, ఇంకా నైట్ రావచ్చు లేట్గా ఈరోజు. ఓకే, రేపు మార్కెట్స్ హాలిడే రేపు మార్కెట్కి. ఓకే, ఇంకా ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ గురించి. ఇంకా న్యూస్ చూస్తే, మార్కెట్ న్యూస్ చూస్తే ఈరోజు RBI cuts the repo rate by 25 basis points to 6%. ఈరోజు నేను చెప్పిన కదా, RBI మానిటరీ పాలసీ మీటింగ్ జరుగుతూ ఉంది. ఈరోజు డెసిషన్ చెప్తారు మార్నింగ్ 10కు అని చెప్పాను కదా నేను. ఈరోజు 10 AM-కు 10 గంటలకు మార్నింగ్ రెపో రేటు 25 basis points తగ్గించింది. ఓకే, RBI. ఓకే, మార్నింగ్. ఓకే, గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు అనౌన్స్ చేసిండ్రు మార్నింగ్ 10 AM-కు ఈరోజు రెపో రేట్ కట్ చేసినాం 25 basis points అని. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ రేట్ కట్ ఇన్ 2025. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ రేట్ కట్ ఇన్ ఈ సంవత్సరంలో సెకండ్ రేట్ కట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ రేట్ కట్ కానీ జరిగింది జనవరిలోనో ఏమో జరిగింది. ఈరోజు సెకండ్ రేట్ కట్ ఈరోజు. ఓకే, MPC noted that inflation is currently below target. ఓకే, బిలో టార్గెట్ ఉంది ఇన్ఫ్లేషన్ అని MPC డిసైడ్ చేసుకొని 3 days మీటింగ్ జరిగింది. నిన్న, ఈరోజు, మొన్న 3 days. ఓకే, 3 days నుంచి ఈరోజు డెసిషన్ తీసుకొని ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది అంతా చూసుకొని 25 basis points తగ్గించిండ్రు. ఓకే, అది 6% ఉంది ఇప్పుడు. ఓకే, రియల్ GDP ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 26 ప్రొజెక్టెడ్ అట్ 6.5%. రియల్ GDP, ఇండియన్ GDP FY26 ప్రొజెక్ట్ చేసిండ్రు 6.5% ఉంటుందని. ఓకే, RBI's rate cut may lower home loan EMIs. గుడ్ న్యూస్ ఫర్ హోమ్ లోన్ బారోయర్స్. ఇది హోమ్ లోన్ బారోయర్స్ ఉంటారు కదా, హోమ్ లోన్ తీసుకునే వాళ్ళకు గుడ్ న్యూస్ ఇది. ఎందుకంటే రేట్ కట్ 25 basis points కట్ చేస్తే, ఓకే 25 basis points కట్ చేసిండ్రు ఈరోజు. కాబట్టి తక్కువకు లోన్లు దొరుకుతాయి. ఓకే, తక్కువకు లోన్లు దొరుకుతాయి ఇల్లు కట్టుకునే వాళ్ళకు. ఓకే, హోమ్ లోన్ EMIs ఆల్రెడీ ఉన్నాయి కదా, తీసుకొని ఉంటారు వాళ్ళకి కానీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. ఓకే, ఇంకా హుడ్కో సైన్స్ 1.5 lakh crore MOU విత్ MMRDA, ముంబై మెట్రోపాలిటన్ ఓకే రీజన్ డెవలప్మెంట్ అథారిటీ.
ఎంఎంఆర్డిఏ అంటే ఇది కాంట్రాక్ట్స్ ఎంఓయు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకునింది ఎవరితో? ఎంఎంఆర్డిఏతో, హుడ్కో. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము హుడ్కో 1.5 lakh crore ఎంఓయు కుదుర్చుకునింది ఎవరితో? ఎంఎంఆర్డిఏతో. ఓకే, ఇంకా చూస్తే జియో ఫైనాన్స్ సర్వీసెస్ 4S ఇంటూ డిజిటల్ లోన్స్ అగేన్స్ట్ సెక్యూరిటీస్. ఓకే, జియో ఫైనాన్స్ సర్వీసెస్ డిజిటల్ లోన్స్ అగేన్స్ట్ సెక్యూరిటీస్ అంటే డిజిటల్ లోన్ ఇస్తుంది. అది జియో ఫైనాన్స్ యాప్ లోన్స్ ఇస్తుంది. ఎట్లా లోను? ఇది మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా బై చేసుకొని ఉంటారు కదా, ఆల్రెడీ ఇన్వెస్టర్స్, లేకపోతే షేర్స్ బై చేసుకొని ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ తాకట్టు పెట్టుకొని లేదా షేర్స్ తాకట్టు పెట్టుకొని లోన్ ఇస్తుంది. ఎంతవరకు అంటే 1 crore వరకు ఇస్తుంది లోన్. 1 crore వరకు లోన్ ఇస్తుంది ఇండివిజువల్స్కు. ఓకే, డిజిటల్ లోన్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకొని తాకట్టు లేకపోతే షేర్స్ పెట్టుకొని 1 crore వరకు వితిన్ 10 minutesలో ఇస్తుంది. వితిన్ 10 minutesలో ఆన్లైన్లో జియో ఫైనాన్స్ యాప్లో ఇస్తారు. ఓకే, ఆ బిజినెస్లోకి ఎంటర్ అవుతుంది జియో ఫైనాన్స్. ఓకే, ఫైనాన్షియల్ సర్వీసెస్ అది పాజిటివ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కు. ఓకే, ఇంద్రప్రస్థ గ్యాస్ షేర్స్ ఫాల్ ఆఫ్టర్ న్యూ ఈవీ పాలసీ రికమెండ్స్ ఫేసింగ్ అవుట్ డీజిల్, పెట్రోల్, సిఎన్జి వెహికల్స్ ఇన్ ఢిల్లీ. ఇంద్రప్రస్థ గ్యాస్ ఢిల్లీలో ఇవి గ్యాస్ సిలిండర్స్, ఇది ఫేమస్ గ్యాస్ అందిస్తుంది, ఇది సప్లై చేస్తుంది మొత్తం ఢిల్లీ మొత్తం ఎక్కువ వెహికల్స్కు. ఓకే, అది ఎందుకంటే నెగిటివ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఈవీ పాలసీ రికమెండ్స్ ఫేజింగ్ అవుట్ డీజిల్, పెట్రోల్, సిఎన్జి వెహికల్స్ ఇన్ ఢిల్లీ అంటే డీజిల్, పెట్రోల్, న్యాచురల్ గ్యాస్ వెహికల్స్ కు సపోర్ట్ చేయడం లే గవర్నమెంట్. ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ డీజిల్, పెట్రోల్, సిఎన్జి వెహికల్స్కు సపోర్ట్ చేయడం లేదు. ఇప్పుడు గ్యాస్ సప్లై చేస్తుంది కాబట్టి ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ, అది దానికి నెగిటివ్ ఇప్పుడు. ఎందుకంటే కొన్ని టైం ఇచ్చింది, 1 or 2 yearsలో ఇవి ఉండకూడదు, డీజిల్ వెహికల్స్, పెట్రోల్ వెహికల్స్, గ్యాస్ వెహికల్స్ ఢిల్లీలో తిరిగేదానికి లేదు అని పర్మిషన్ ఉండదు ఇప్పుడు ఈ వెహికల్స్కు. రిజెక్ట్ చేస్తా ఉంది గవర్నమెంట్. అందుకు ఈవీ పాలసీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తున్నాయి ఇప్పుడు. దాని బదులు పెట్రోల్, డీజిల్, గ్యాస్ బదులు ఎలక్ట్రానిక్ వెహికల్స్కు సపోర్ట్ చేస్తూ ఉంది. 100% సపోర్ట్ ఫర్ ఎలక్ట్రానిక్ వెహికల్స్కు. అందుకు 1 or 2 yearsలో ఇవి ఉండకూడదు అని చెప్పింది. అందుకు ఎలక్ట్రిక్ వెహికల్సే ఉంటాయి ఇంకా. ఓకే, 2 years తర్వాత ఢిల్లీలో. ఎందుకంటే పొల్యూషన్ అవాయిడ్ చేసేదానికి, పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది అనేసి వీటికి పర్మిషన్ ఇవ్వడం లేదు ఇంకా. ఓకే, అందుకు ఈ గ్యాస్ షేర్స్ ఇంద్రప్రస్థ గ్యాస్ ఢిల్లీలో కాబట్టి అది నెగిటివ్ ఆ కంపెనీకి. ఓకే, ఫ్యూచర్లో నెగిటివ్ అది. ఇప్పుడు కానీ స్టాక్ పడతా ఉంది అది. ఓకే, ఎన్బిసిసి షేర్స్ అపాన్ 120.9 crore వర్క్ ఆర్డర్స్ ఎంఓయూ విత్ రైల్టెల్. ఎన్బిసిసి షేర్స్ రియల్ ఎస్టేట్ ఇంజనీరింగ్ కంపెనీ, అది ఎన్బిసిసి. ఆ షేర్స్ అప్పు పెరిగినాయి. ఎందుకంటే 120 crore వర్క్ ఆర్డర్స్ వచ్చినాయి దానికి. మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకునింది ఎవరితో? రైల్టెల్ కంపెనీతో ఎన్బిసిసి ఎంఓయూ చేసుకునింది 120 crore వర్క్ ఆర్డర్స్తో. ఓకే, ఇంకా స్కైమెట్ రిపోర్ట్స్ నార్మల్ మాన్సూన్ ఫర్ ఇండియా ఇన్ 2025. ఓకే, స్కైమెట్ సంస్థ ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే నార్మల్ మాన్సూన్, ఇండియాకు నార్మల్ మాన్సూన్ అని ఇన్ 2025లో, ఈ సంవత్సరంలో నార్మల్ మాన్సూన్ ఉంటుంది. నార్మల్ అంటే జనరల్గా కరువు రాదు, నార్మల్ రైన్స్ పడతాయి అని, అది పాజిటివ్. ఓకే, పాజిటివ్ ఫర్ అగ్రికల్చర్, పాజిటివ్ అది.
అగ్రికల్చర్కు పాజిటివ్, ఎందుకంటే అగ్రికల్చర్ వర్షాలు వస్తే అగ్రికల్చర్ బాగుంటుంది కదా వ్యవసాయము, అందుకు అది అగ్రికల్చర్ స్టాక్స్కు ఇండియాకు మంచిది. ఓకే, వర్షాలు పడకపోతే నెగిటివ్. స్టాక్ మార్కెట్కు కానీ నెగిటివే అది. ఈ రిపోర్ట్ ఇంపార్టెంట్. స్కైమెట్ ఇచ్చింది నార్మల్ మాన్సూన్ అని, అందుకు పాజిటివ్ అది. ఇప్పుడు పాజిటివ్ అది. ఓకే, కెనడా టు ఇంపోజ్ 25% రిటాలియేటరీ ఆటో టారిఫ్స్ చేసింది ఆటో సెక్టార్కు. అమెరికా నుంచి కెనడాలో ఆటోస్ ఇది కార్స్ ఇంపోర్ట్ చేసుకుంటే కెనడాలోకి యుఎస్ కార్స్ మీద, యుఎస్ ఆటో కంపెనీస్ మీద టారిఫ్స్ ఇచ్చింది కెనడా 25%. ఎందుకంటే ట్రంప్ కానీ అనౌన్స్ చేసిండు కెనడా మీద కానీ అన్ని కంట్రీస్ మీద ట్యాక్సులు వేసిండు. ఓకే, కెనడా టు ఇంపోజ్ 25%. ఓకే, retaliatory auto tariffs. Okay, tariffs on China by US 104%, 54% ముందు ఉన్నింది. నిన్నటి వరకు 54% విధిస్తే చైనా మీద ట్రంప్ నిన్నటి వరకు. ఓకే, ఆ డెడ్ లైన్ కంప్లీట్ అయింది. ఓకే, ఈ రోజుకి వీళ్ళు 54% చైనా మీద వేస్తే ట్రంప్ వీళ్ళు 44% వేసిండ్రు టారిఫ్స్. 44% చైనా వాళ్ళు అమెరికా మీద 44% టారిఫ్స్ వేస్తే ట్రంప్కు కోపం వచ్చి ఇమీడియట్గా విత్డ్రా చేసుకోండి 44% టారిఫ్స్ మా మీద, లేకపోతే అడిషనల్గా 50% టారిఫ్ విధిస్తా అన్నాడు ట్రంప్ చైనాకు. చైనా భయపడలేదు. చైనా భయపడకుండా అట్లే ఉన్నింది. డెడ్ లైన్ అయిపోయింది. డెడ్ లైన్ అయిపోతానే ఇంకా ట్రంప్ అనౌన్స్ చేసిండు ఎక్స్ట్రా 50% టారిఫ్ వర్తిస్తుందని. ఆల్రెడీ 54 విధించిండు, ప్లస్ 54 ప్లస్ 50 104% అయిపోయింది చైనా మీద. ఓకే, 104% ట్యాక్స్ కట్టాలా ఇప్పుడు వీళ్ళు చైనా వాళ్ళు ఏం ఇంపోర్ట్స్ చేసుకున్నా కానీ యుఎస్లోకి ఎక్స్పోర్ట్ చేయాలంటే చైనా నుంచి యుఎస్కు ఎక్స్పోర్ట్ చేయాలంటే. ఓకే, విశాల్ మెగామార్ట్ కంపెనీ ఉంది కదా, రీటైల్ కంపెనీ అది. ఓకే, జెఫరీస్ ఈస్ 20% అప్సైడ్. జెఫరీస్ 20% పెరుగుతుంది అంటా ఉంది విశాల్ మెగామార్ట్ జెఫరీస్ సంస్థ. ఓకే, ఎనలిస్టులు 20% పెరుగుతుంది విశాల్ మెగామార్ట్ అంటున్నారు. ఓకే, జెఫరీస్ డౌన్ గ్రేడ్స్ కట్స్ టార్గెట్ ఆఫ్ ఐటీ స్టాక్స్ బై అప్ టు 35%. ఓకే, జెఫరీస్ ఏం చెప్తా ఉందంటే, జెఫరీస్ ఎనలిస్టులు సంస్థ ఏం చెప్తా ఉందంటే ఐటీ స్టాక్స్కు డౌన్ గ్రేడ్ చేసింది. ఐటీ స్టాక్స్కు డౌన్ గ్రేడ్ చేసి 35% డౌన్ గ్రేడ్ చేసింది. ఓకే, టార్గెట్ కానీ కట్ చేసింది 35%. అండ్ ఫేవర్స్ ఇన్ఫోసిస్, కోఫోర్జ్, సెజిలిటీ ఇండియా. ఓకే, ఇన్ఫోసిస్, కోఫోర్జ్, సెజిలిటీ ఇండియా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవి దీని మీద పాజిటివ్గా ఉంది. ఏది జెఫరీస్ సంస్థ. ఓకే, ఇంకా మిగతా ఐటీ స్టాక్స్ అన్ని 35% తగ్గుతాయని డౌన్ గ్రేడ్ చేసింది. ఓకే, ఈ 3 కంపెనీస్కు సపోర్ట్ చేసింది. ఓకే, 59 lakh రీటైల్ షేర్ హోల్డర్స్ నౌ హ్యావ్ వొడాఫోన్ ఐడియా షేర్స్. ఈ రోజుకి 59 lakh రీటైల్ షేర్ హోల్డర్స్ ఉన్నారు. దేంట్లో వొడాఫోన్ ఐడియా రీటైల్ షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఓకే, వొడాఫోన్ ఐడియాలో. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ ఇంక్రీజ్ దేర్ స్టేక్ ఇన్ ద మార్చ్ క్వార్టర్ ఎండ్లో ఎఫ్ఐఐస్ వాళ్ళ స్టేక్ పెంచుకున్నారు. ఓకే, ఎఫ్ఐఐస్ పెంచుకున్నారు. డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ అన్నా కానీ డిఐఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళనే మ్యూచువల్ ఫండ్స్ కానీ అంటాం మనం. మ్యూచువల్ ఫండ్స్
ఎఫ్ఐఐస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారినర్స్, అమెరికన్స్, ఇంకా వేరే కంట్రీ వాళ్ళు మన కంపెనీస్లో పెట్టుబడి పెడితే ఎఫ్ఐఐస్ అంటాం మనం. డిఐఐస్ అంటే మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు, మన ఇండియా మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ ఎఫ్ఐఐస్ ఇద్దరు వోడాఫోన్ ఐడియాలో స్టాక్ పెంచుకున్నారు. ఓకే ఓకే ఇప్పుడు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ కంపెనీ ఉంది కదా, ఆ షిప్ బిల్డింగ్ కంపెనీ అది విన్స్ ఆర్డర్ వర్త్ 490 crores ఫ్రమ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి 490 crores 490 కోట్లు ఆర్డర్ విన్ అయింది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్. ఓకే ఎందుకంటే డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ డెలివరీ ఆఫ్ 2 coastal research vessels to be completed within 26 months. 26 months అంటే ఒక 26 monthsలో ఆర్డర్ కంప్లీట్ చేయాలి. ఆర్డర్ కంప్లీట్ చేయాలి. 490 crore ఆర్డర్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్. ఓకే వితిన్ 26 months లోపు. ఎస్టర్డే నిన్ననే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ కంపెనీ సైన్ చేసింది, ఎంఓయూ కుదుర్చుకునింది. ఎవరితో అంటే స్పాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్తో. స్పాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్తో. ఎందుకంటే కమర్షియల్ షిప్ బిల్డింగ్ బూస్ట్ చేసేదానికి నిన్ననే డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్, స్పాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్తో ఎంఓయూ చేసుకునింది, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే ఇంకా మోతీలాల్ ఓస్వాల్ రికమెండ్స్ ట్రెంట్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఓకే మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఏం చెప్పిందంటే రికమెండ్ చేసిండ్రు ట్రెంట్ స్టాక్. ట్రెంట్ అంటే రీటైల్ కంపెనీ, అది పెద్దది, టాటా వాళ్ళది. యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఓకే అది రికమెండ్ చేసిండ్రు మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు. ఇంకా తారిఫ్స్ చూస్తే మనం తారిఫ్స్ అంటా ఉన్నాం కదా, ఎవరికి ఏమేమి వేసిండ్రు, ఏ కంట్రీస్కి ఎంత తారిఫ్ వేసిండ్రు అంటే ట్యాక్స్ అంటే ఇండియాకు 26% వేసిండ్రు ఆల్రెడీ. ఓకే అండ్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్ టు యుఎస్కు ఎక్స్పోర్ట్ చేయాలంటే వీళ్ళంతా ఎక్స్పోర్ట్ చేయాలంటే ట్యాక్స్ వేసిండ్రు అన్ని కంట్రీస్కు ట్రంప్. ఓకే అందుకే మార్కెట్లు పడిపోతా ఉన్నాయి ఇప్పుడు. అంటే ఓకే ఇప్పుడు ఇండియాకు 26%, యూరోపియన్ యూనియన్కు 20%, తైవాన్కు 32%, ఓకే జపాన్కు 24%, వియత్నాంకు 46%, సౌత్ కొరియాకు 25%, న్యూజిలాండ్కు 10% ట్యాక్స్ విధించిండ్రు టారిఫ్స్. ఓకే ఇంకా చాలా కంట్రీస్కి ఉన్నాయి, నేను అండర్లైన్ చేయలేదు. ఇంకా చాలా ఉన్నాయి వేరే కంట్రీస్, నేను మెయిన్గా అవి మీకు మెన్షన్ చేస్తున్నా. ఓకే ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టెడ్ టు రిమైన్ లో. ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు తక్కువలో ఉంటుందని. ఎవరు? గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు. ఓకే FY26 సిపిఐ ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్ అట్ 4%. ఓకే సిపిఐ ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్ 4% ఉంటుందంటా ఉన్నారు. సర్వీసెస్ సెక్టార్ యాక్టివిటీ కంటిన్యూస్ టు రిమైన్ రెసిలియంట్. సర్వీసెస్ సెక్టార్ బాగానే ఉంటుంది ఫ్యూచర్లో అంటున్నారు కంటిన్యూగా. ఓకే ఎవరు? గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు. ఓకే BPCL సైన్స్ JV ప్యాక్ట్ విత్ సెమ్కార్ప్ టు బూస్ట్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ ఇండియా. BPCL సైన్ చేసింది ఎవరితో? సెమ్కార్ప్ వాళ్ళతో. ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్ను, రెన్యూబుల్ ఎనర్జీని బూస్ట్ చేసేదానికి ఇండియాలో. BPCL భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సెమ్కార్ప్తో అగ్రిమెంట్ చేసుకునింది బూస్ట్ చేసేదానికి గ్రీన్ హైడ్రోజన్, రెన్యూబుల్ ఎనర్జీ ఇండియాలో. ఓకే ఇంకా కొచ్చిన్ షిప్ యార్డ్. ఓకే కొచ్చిన్ షిప్ యార్డ్ కంపెనీ కానీ షిప్ బిల్డర్సే, గార్డెన్ రీచ్ లాగానే కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ షిప్ మరమ్మతులు చేస్తూ ఉంటారు, షిప్ బిల్డింగ్ కానీ చేస్తూ ఉంటారు, రిపేర్స్ కానీ చేస్తూ ఉంటారు.
ఓకే. సైన్స్ MOU విత్ డ్రై డాక్స్ వరల్డ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ షిప్ రిపేర్. అది షిప్ రిపేర్ చేసేదానికి డ్రై డాక్స్తో ఒక MOU చేసుకునింది, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎవరు? కొచ్చిన్ షిప్ యార్డ్ డ్రై డాక్స్ వరల్డ్తో షిప్ రిపేర్ కోసం. ఓకే. గోపాల్ స్నాక్స్ గేట్స్ షోకాస్ నోటీస్ అలీజింగ్ ట్యాక్స్ డిమాండ్ ఆఫ్ 12 crore ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ. గోపాల్ స్నాక్స్ అనే కంపెనీ ఉంది, FMCG కంపెనీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. FMCG అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ కంపెనీ. గోపాల్ స్నాక్స్ అంటే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఈ కంపెనీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఈ కంపెనీ అమ్ముతుంది. ఓకే. ఇది లిస్ట్ అయి ఉంది స్టాక్ మార్కెట్లో. ఇది షోకాస్ నోటీస్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి షోకాస్ నోటీస్. ఎందుకంటే ట్యాక్స్ తక్కువ కట్టిందని 12 crore ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చింది. ఓకే. 12 crores ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీతో 12 crores కట్టాలని. ఓకే. అది టెంపరీ నెగిటివ్ ఫర్ గోపాల్ స్నాక్స్ కంపెనీ, టెంపరీ నెగిటివ్ ఓన్లీ. ఇంకా ట్యాక్స్ అవి కట్టిన తర్వాత మళ్ళీ స్టాక్ ఏం కాదు, మళ్ళీ పెరుగుతుంది. టెంపరీ, అది స్మాల్ ఇష్యూ అది. ఓకే. ఆ ఇష్యూస్ సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఉంటుంది కంపెనీ, ఏం ప్రాబ్లం ఉండదు. శ్యామ్ మెటాలిక్స్ కంపెనీ ఉంది, మెటల్స్ కంపెనీ అది, శ్యామ్ మెటాలిక్స్. మార్చ్ స్టెయిన్లెస్ స్టీల్ సేల్స్ 13% పెరిగినాయి, ఇయర్ ఆన్ ఇయర్ 13% పెరిగినాయి. ఓకే. స్టెయిన్లెస్ స్టీల్ సేల్స్ పెరిగినాయి 13% ఇయర్ ఆన్ ఇయర్లో. శ్యామ్ మెటాలిక్ పాజిటివ్ అది. ఓకే. పెరిగినాయి కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్లో. ఓకే. సెంకో గోల్డ్ అంటే ఇది గోల్డ్ కంపెనీ, ఇది టైటన్ లాగా. తనిష్క్ ఉంది కదా, టైటన్, ఇంకా వేరే కంపెనీస్ ఉన్నాయి, సెంకో గోల్డ్ కానీ అదే. ఓకే. Q4 రీటైల్ గ్రోత్ సెంకో గోల్డ్ది 23% పెరిగింది. డైమండ్ జ్యువెలరీ డిమాండ్ 39% ఇయర్ ఆన్ ఇయర్లో పెరిగింది. రీటైల్ గ్రోత్ పెరిగింది 23%, డైమండ్ జ్యువెలరీ డిమాండ్ కానీ 39% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్లో. ఓకే. ఎవరికి? సెంకో గోల్డ్ కంపెనీకి. ఓకే. కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది కదా, కళ్యాణ్ జ్యువెలర్స్, టైటన్ గోల్డ్ కంపెనీ, ఇవి లిస్ట్ అయ్యి ఉన్నాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ ఫేమస్ కదా, టైటన్ ఫేమస్, సెంకో గోల్డ్ కానీ అట్లే గోల్డ్ కంపెనీ. ఓకే. స్టోర్స్ ఉన్నాయి వాళ్ళకి, చాలా స్టోర్స్ ఉన్నాయి వీళ్ళకి కానీ, అవి ఎక్కువ స్టోర్స్ ఓపెన్ చేసిండ్రు ఈ మధ్య. ఓకే. సెంకో గోల్డ్ వాళ్ళు జ్యువెలరీ స్టోర్స్. ఓకే. డైమండ్ జ్యువెలరీ పెరుగుతా ఉంది, 39% పెరగవచ్చు అంటా ఉన్నారు, పెరిగింది డిమాండ్ దానికి. ఓకే. HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇది గవర్నమెంట్ కంపెనీ కదా, ఇది పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఇది డిఫెన్స్ మినిస్ట్రీ అప్రూవ్స్ అపాయింట్మెంట్ ఆఫ్ DK సునీల్ యాజ్ చైర్మన్ అండ్ MD ఎఫెక్టివ్ April 9. ఈరోజు April 9 కదా, ఈ రోజు నుంచే మళ్ళీ అపాయింట్మెంట్ చేసిండ్రు, చైర్మన్గా అపాయింట్మెంట్ చేసిండ్రు. DK సునీల్ గారిని అపాయింట్ చేసిండ్రు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఈరోజు April 9 నుంచి. ఓకే. ఓకే. లెమన్ ట్రీ అంటే హోటల్స్, హాస్పిటాలిటీ సెక్టార్ అంటే హోటల్స్, లాడ్జింగ్స్, ఇవి లెమన్ ట్రీ అంటే. ఓకే. అది సైన్స్ లైసెన్స్ ప్యాక్ట్ ఫర్ 63 rooms హోటల్ ఇన్ సిలిగురి, వెస్ట్ బెంగాల్. 63 rooms హోటల్లో ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఓకే. లైసెన్స్ తొందరలో అది సైన్ చేసుకునింది. సిలిగురి అంటే వెస్ట్ బెంగాల్లో ఉంది, సిలిగురి. ఓకే. అందుకు అది పాజిటివ్ ఈ కంపెనీకి, ప్రాఫిట్ వస్తుంది కదా ఫ్యూచర్లో. 63 rooms ఎక్స్ట్రా, ఇప్పుడు ఆల్రెడీ బ్రాంచెస్ ఉంటాయి, ఎక్స్ట్రా అడిషనల్గా 63 rooms హోటల్ అంటే అది అడిషనల్ ప్రాఫిట్ వస్తుంది కదా, అది యాడ్ అవుతుంది ఫ్యూచర్లో. అందుకు పాజిటివ్ కంపెనీకి, లెమన్ ట్రీకి. కాన్కార్డ్ బయోటెక్ ఫార్మా కంపెనీ గాట్ నాడ్ ఫ్రమ్ యుఎస్ఎఫ్డిఏ అంటే యుఎస్ నుంచి డ్రగ్స్ అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళు మార్కెటింగ్కు 7 mg అండ్ 14 mg
టెరిఫ్లునోమైడ్ టాబ్లెట్స్ ఈజ్ యూస్డ్ టు ట్రీట్ ఎంఎస్. వీటికి ఆ టాబ్లెట్స్ యూజ్ చేసేదానికి, మార్కెటింగ్ చేసుకునేదానికి పర్మిషన్ దొరికింది కాన్కార్డ్ బయోటెక్. టెరిఫ్లునోమైడ్ టాబ్లెట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇవి ఇట్ ఈస్ యూస్ టు ట్రీట్ ఎంఎస్ అంటే మల్టిపుల్ స్లెరోసిస్. అంటారు, మల్టిపుల్ స్లెరోసిస్. దాన్ని ట్రీట్ చేసేదానికి ఆ డ్రగ్ వాడతారు, టెరిఫ్లునోమైడ్ టాబ్లెట్స్. ఎందుకు? ట్రీట్ చేసేదానికి, మల్టిపుల్ స్లెరోసిస్ను ట్రీట్ చేసేదానికి. మల్టిపుల్ స్లెరోసిస్ ఏం చేస్తుందంటే, అది విజన్ పోతుంది, వీక్నెస్ ఇన్ లిమ్స్, ఫ్యాటిగ్, అల్సట, ఇదంతా కలుగజేస్తుంది ఆ వ్యాధి. ఓకే, దాన్ని మల్టిపుల్ స్లెరోసిస్ అంటాం. దాన్ని కంట్రోల్ చేసేదానికి ఆ వ్యాధిని, ఓకే, ఆ టెరిఫ్లునోమైడ్ టాబ్లెట్స్కు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? యుఎస్ఎఫ్డిఏ. ఆ కంపెనీ ఏదంటే కాన్కార్డ్ బయోటెక్ ఫార్మా కంపెనీ. ఇన్ఫోఎడ్జ్ అంటే ఇది నౌకరీ. ఇది నౌకరీ ఉంది కదా, జాబ్స్ది, దాన్నే ఇన్ఫోఎడ్జ్ అంటాం మనం, నౌకరీ. ఓకే ఓకే ఇన్ఫోఎడ్జ్. ఓకే, నౌకరీ అంటాం. నౌకరీ ఉంది కదా, నౌకరీ.com, అదే కంపెనీ ఇది. ఇంకా వెరైటీ ఉన్నాయి దీనికి. ఓకే, నౌకరీ.com ఉంది కదా, ఇన్ఫోఎడ్జ్. అది జేపీ మోర్గాన్ వాళ్ళు 34% పెరుగుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఫ్యూచర్లో 34% పెరగవచ్చని ఇన్ఫోఎడ్జ్ కంపెనీ, జేపీ మోర్గాన్ వాళ్ళు. ఓకే, టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కు జెఫరీస్ డౌన్గ్రేడ్ ఇచ్చింది, హోల్డ్ చేసుకోమని. కొనొద్దు ఇప్పుడే టీసీఎస్ షేర్స్ అని. ఇప్పుడు హోల్డ్లో పెట్టింది ఎవరు? జెఫరీస్. డౌన్గ్రేడ్ చేసింది, అప్గ్రేడ్ చేయలే, డౌన్గ్రేడ్ చేసింది, పెరగదని అప్పుడే. సిగ్నేచర్ గ్లోబల్. ఓకే, ఇది ప్రీ సేల్స్ వాల్యూమ్ ఫాల్ అయింది, రియాలిటీ సెక్టార్ ఇది. సిగ్నేచర్ గ్లోబల్ ప్రీ సేల్స్ వాల్యూమ్ ఫాల్ అయింది. ఓకే, ఆ కంపెనీకి. డో ఫ్యూచర్ స్లంప్ 750 points after China increases tariffs on US goods to 84%. 84% చైనా లేటెస్ట్గా టోటల్గా 34% పెంచి ఉంది ముందు. 34% ముందు పెంచింది. ట్రంప్ టారిఫ్ వేసింది అనేసి ఇంకా 50% పెంచేసింది. వాళ్ళు 50 పెంచిందని ఇంకా 50 చైనా కానీ పెంచింది. ట్రంప్ 50 పెంచితే చైనా కానీ పెంచింది. ఓకే 50% అంటే టోటల్గా 84%. అందుకు డోజోన్ ఫ్యూచర్స్ పడినాయి ఈవినింగ్. ఇప్పుడు మళ్ళా పాజిటివ్లో నడుస్తూ ఉండే. ఓకే, డోజోన్ ఫ్యూచర్స్ పాజిటివ్లో నడుస్తూ ఉండే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు న్యూస్, మార్కెట్ న్యూస్, కంపెనీ న్యూస్. ఓకే ఫ్రెండ్స్, let us see tomorrow. Meet you tomorrow friends. Okay, thank you, bye.